ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన 46వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలకు వేదికైంది. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం నుంచి సామాన్యులకు ఊరటనిచ్చే పన్ను మాఫీ వరకు ప్రభుత్వం అనేక కీలక తీర్మానాలను ఆమోదించింది. ఈ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. అంతేకాకుండా ప్రతి 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జీలు ఉండాలని కూడా ఒక నిబంధన సుప్రీంకోర్టు నిబంధన ఉంది. దీని ప్రకారం ఏంటంటే 2019 చూసినట్లయితే 597 మంది జడ్జిలు 5,38,020 కేసులు పెండింగ్. 1/1/2019కి 597 జడ్జిలు ఉన్నారు. పెండింగ్ కేసులు 5,38,020 ఉన్నాయి. అదే యాజ్ ఆన్ 1/1/2025 తీసుకుంటే 639 మంది జడ్జిలు, పెండింగ్ కేసులు 8,93,993 ఉన్నాయి. సో ఒక్కొక్క జడ్జికి 2019 లెక్కల ప్రకారం ఒక్కొక్క జడ్జికి 963 కేసులుంటే 2025కి ఒక్కొక్క జడ్జి గారికి 1,474 కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెరుగుదలకి అదేవిధంగా జడ్జిలు నియామకానికి సంబంధం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి హైకోర్టు రికమెండేషన్స్ ప్రకారం మరి 96 కోర్ట్స్ని ఏర్పాటు చేయడానికి అదేవిధంగా దానికి కావాల్సిన 1,730 స్టాఫ్ను కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 1,730 పోస్టులను కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్లో మనం రిలీజ్ చేసామో 10,060కి దాంట్లో కలపడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించి అవసరమైతే ఆ నోటిఫికేషన్లోనే తీసుకొస్తానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్పారని తెలియజేస్తాను. అదేవిధంగా వడ్డేర సంఘాలకు పరిశ్రమలు అండ్ వాణిజ్యం. వడ్డేర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక ప్రాతిపదికన కేటాయించడానికి మరియు ప్రీమియం మొత్తం మరియు సీనరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదిత మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాయ బ్రాహ్మణులకి 10,000 నుంచి గౌరవ వేతనాన్ని 25,000కు పెంచడం కానివ్వండి, మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000 పెంచడం కానివ్వండి, మరి నాయ బ్రాహ్మణులకి షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఫ్రీగా, మరి పద్మశాలులకి హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, పవర్లూమ్ అయితే 500 యూనిట్లు, మరి గౌడ సోదరులకి వైన్ షాప్స్లో బార్స్లో 10% రిజర్వేషన్. సో ఈ విధంగా బలహీన వర్గాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారికి సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు వారికి 15% క్వారీలని రిజర్వ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సీనరేజ్లో ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందో మామూలు వాళ్ళకి మామూలు ఎంటర్ప్రెన్యూర్కి కలెక్షన్ చేసే దాంట్లో కేవలం 50% మాత్రమే ఈ వడ్డెర మన సొసైటీస్ నుంచి చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కొత్త సొసైటీలను కూడా ఏర్పాటు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా సరే వీరికి, ఎందుకంటే వీరు అనాదిగా ఈ మట్టి పని లేకపోతే ఈ కొండల్ని బ్రేకింగ్లో వాటిల్లో ఎక్కువగా నిపుణులై ఉంటారు కాబట్టి వారి వృత్తికి సంబంధించి వారికి అన్ని విధాలా సహకారం చేయాలి. వారికి అవసరమైతే ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తే వాటిని కూడా వాళ్ళు పొందే విధంగా ఆర్థిక సాయం కానీ బ్యాంకులకు కానీ డైరెక్షన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మొత్తం మీద వడ్డెర సోదరులకి మేలు జరిగే విధంగా విధానాలు రూపొందించని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జిఓఎంఎస్ నెంబర్ 4 బీసీ వెల్ఫేర్ శాఖ 6/5/2025న కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటికే మంజూరైన పోస్టులకు 9 టీచింగ్ 17 నాన్ టీచింగ్ అదనంగా ఒక పీఈటీ పోస్టు నెలకు 16,350 గెస్ట్ బేసిస్లో, ఒకటి స్టాఫ్ నర్స్ పోస్ట్ నెలకు 19,350 రూపాయల గెస్ట్ బేసిస్లో,
మరియు ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 15,000 అవుట్సోర్సింగ్ బేసిస్లో మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంటే ఆల్రెడీ జీవో ఇచ్చారు, ఆ జీవోని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1960లోని సెక్షన్ 387A మరియు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 679E కింద కల్పించిన అధికారాలను వినియోగించి పురపాలక మరియు మున్సిపల్ కార్పొరేషన్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒక్కసారి మాత్రమే సింగిల్ టైమ్గా వర్తించే చర్యగా మాఫీ చేయడానికి జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 58 డేటెడ్ 16/3/26 ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మాఫీ ఏంటంటే దాదాపు 2076 సంస్థలు 123 మున్సిపాలిటీల్లో 2,409 కోట్లు బకాయి పెరిగిపోయింది. ట్యాక్స్ కట్టే వరకు ఇదేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 15th ఆర్థిక ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే మరి మున్సిపల్ ట్యాక్సెస్ కలెక్షన్లో బాగా ఉండాలి, రేట్ ఆఫ్ కలెక్షన్ పెరగాలి అని చెప్పేసి నిబంధనలు పెట్టడం మూలంగా వారికి కొంత సౌలభ్యం ఇచ్చి సింగిల్ టైమ్గా ఇచ్చి వీటన్నిటిని కలెక్షన్ చేస్తానికి మరి ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా కొంత సౌలభ్యం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద అమరావతి. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.